నమస్తే చల్సాని శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అండి, అందరికి నమస్కారం. ఎస్ సార్, ఇప్పుడు మన మీ ఫేస్బుక్ లోనే మనం చూసినట్లయితే మీరు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. బీజేపీ పార్టీ అంటే హిందువుల పార్టీ అనుకున్నాను, కానీ నా ఉద్దేశం ప్రకారం హిందీ పార్టీ అని మీరు ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. సో దానికి సారాంశం ఏం సార్? మీరు ఏ ఉద్దేశంతో ఆ పోస్ట్ పెట్టడం జరిగింది? అది నేను పెట్టిన పోస్టు, ఇది ఎవరి అభిప్రాయం అని అడిగాను. నేను అది అన్నది నేను కాదు. ఓకే. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక హిందువుల పార్టీయా? హిందువుల పార్టీ అంటా ఉంటుంది. హిందువుల పార్టీ కాదు అది, హిందీ వాళ్ళ పార్టీ అని గవర్నీలు కళ్యాణ్ బాబు గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే. నా డైలాగ్ కాదు అది. హిందీని ప్రేమిస్తాం కానీ బలవంతం రుద్దుతా ఉంటే ఒప్పుకోం అని చెప్పి కొండ బద్దలు కొట్టారండి. నా డైలాగ్ కాదండి, వారిదే. ఓకే. హిందీ వాళ్ళ పెత్తనం సాగించడానికి వీల్లేదన్నారు. ఓకే. దక్షిణాది మీద దాష్టికం నశించాలన్నట్టు, మన హక్కుల కోసం పోరాడాలన్నట్టు మాట్లాడారు. సరే, మాట్లాడవచ్చు. ఓకే. మేము అదే డిఫరెంట్ గా లాస్ట్ కొన్ని దశాబ్దాలుగా చెప్తుంది ఆయన మాట్లాడారు. అవును. ఆయన మాట్లాడితే కులం గురించి ఏంత దిక్కుమాలిన కులం అని, మతం అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు. దాన్ని వాడుకుంటామని దాని మీద నిరసించారు. అవును. చేగువేరా ఒక అభ్యుదయ ఆశయాలు అన్నారు. ఉమ్. ఇప్పుడు చేగువేరాని డాక్టర్ గా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకంటే చేగువేరా డాక్టర్ అయినా వృత్తి ఎక్కడ చేయలేరు, రేరు ఎక్కడ కావాలని చేసిన వృత్తిగా డాక్టర్ గా ఎవరు గౌరవించారు? అసలు డాక్టర్ గా పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. చర్యన్ గారు ఉన్నారు, మన దగ్గర అనేక మంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. అవును. అందుకని మన బందర్ నుంచి వచ్చిన డాక్టర్ బాలపరమేశ్వరం ఉన్నారు, మోహన్ వంశీ గారు ఉన్నారు, అనేక మంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళని గౌరవించవచ్చు. చెగువేరని ఉద్యమకారుడి కింద ఆరని విప్లవ జ్వాల, అల్లూరు సీతారాం లాగా రాజులాగా, ఒక భగత్ సింగ్ లాగా వీళ్ళందరిలాగా మనం భావిస్తాం. ఓకే. సరే, కమింగ్ బ్యాక్ టు మీరు ఏదైతే హిందీ అంటున్నారో, అసలు నాకు అర్థం కాదండి. వీళ్ళు ఎవరండి మాట్లాడితే సనాతనవాదం, ఆర్య సనాతనం, హిందీ అని హిందీకి హిందూ మతానికి లింక్ పెడితే నాకు అర్థం కాదు. ఓకే. వాళ్ళు లింక్ పెడతాను, హిందూ మతం మాది కాదండి. ఆర్య సనాతనవాద హిందీ మతం హిందూ మతం కాదు. ఆ వెంకటేశ్వర స్వామిని పూజించుకుని, శ్రీ సాయిబాబాని, అలాగే అయ్యప్ప స్వామిని పూజించి దేశాలమ్మని, మా ఊళ్ళమ్మని, మైసమ్మని, ఎల్లమ్మని, వీళ్ళందరినీ కూడా తెలుపులమ్మని, వీళ్ళందరినీ కూడా దేవతలుగా, మన సమ్మక్క అస్సరక్కని దేవతలకు పూజించుకునే సంస్కృతి మనది. ఆధ్యాత్మికవాదంతో కూడిన సంస్కృతి ఇది తప్ప కుంభమేళ ఆడంబరాలతో కూడింది కాదండి. కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు. అందువల్ల మాది, వీళ్ళు హిందీకి సంబంధం ఏంటండి? హిందీకి లిపి లేదయ్యా అంటే ఎండ్రు ఏంటండి వీళ్ళు? మళ్ళీ వీళ్ళు సయ్యమని, వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. హిందీకి లిపి లేదయ్యా, నిన్న కాక మన పుట్టిన భాష, ఇతర భాష హిందుస్థానికి, ఇతర విదేశీ భాషలకి అది ఒక యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ అండి. అది ఈ దేశ మూల భాష కాదు, అది యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ అండి అది. ఓకే. మాది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, తెలుగు ఇవన్నీ కూడా కొడుగు, గోండు, బహ్రై, కువి, కుని, ఈ భాషలన్నీ కూడా కొడగు ఇవన్నీ కూడా మా ద్రవిడం ఈ దేశ మూల భాషల్లో ఒకటండి. ఆ లిపి లేని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిన యూరోపియన్ ఇండో భాషను పట్టుకుని సరే గౌరవిస్తాం, అది జాతీయ భాష అని ఎక్కడ వాళ్ళు రాసుకున్నారు. ఇవాళ వరకు అమలు లేదండి. అవును సార్, ఇక్కడ మనం సౌత్ ఇండియాలో కనుక చూసినట్లయితే తమిళనాడు ఆ ప్రాంతంలో బైకాట్ హిందీ లాంగ్వేజ్ అని ఏదైతే వాళ్ళు నినాదం పట్టుకొని కూర్చున్నారో అది కరెక్ట్ అంటారా సార్? ఏమండి, మన బాయ్కాట్ అనాల్సిన అవసరం కూడా లేదు. మన హిందీని వాళ్ళ భారత జాతీయ విధానం మంచి దాన్ని చేసి మాతృభాషలోనే ప్రాథమిక స్థాయిలో విద్యాభాషలు జరగాలి, బోధన జరగాలి, నేను ఒప్పుకుంటున్నాను. కానీ డబ్బున్నాడి కాన్వెంట్, డబ్బు లేని అమెరికా పద్ధతిలో సిబిఎస్ఈ తరహా ప్రతి సిలబస్ లో వాళ్ళు ఖచ్చితంగా ప్రాథమిక స్థాయిలో ఉండాలి. మరి మోడీ గారు అది అమలు చేస్తున్నారు కాదు. హిందీని బలవంతాన్ని రుద్దడానికి ఈ విధంగా పట్టుకొచ్చారు. భారతీయ భాషల్ని మాతృభాషలో ప్రాథమిక స్థాయిలో విద్యా భాష అనేది అద్భుతమైన పని అండి. మురళీ మనోహర్ జోషి గారు ప్రవేశపెట్టినా, ఇంకోళ్ళు ప్రవేశపెట్టినా ఆ రోజు దాంట్లో ఇప్పుడు ఆచరణ తీసుకొస్తే అభినందిద్దాం. అది మోడీ గారు తీసుకొచ్చి అభినందిద్దాం, లేదంటే ఇంకోళ్ళు తీసుకొచ్చి అభినందిద్దాం. కానీ బలవంతాన్ని రుద్దుతానంటే ఏంటండి హిందీ? నాకు అర్థం కాదు. ఇవాళ మాకు హిందీ ఉపాధి భాష కాదండి అది. ఇవాళ వాళ్ళు ఉపాధి నేర్చుకోవడానికి అందరూ కుప్పలకి ఎవరు ఇవాళ హిందీలో ఉన్న బీమార్ రాష్ట్రాలకి భారతదేశంలో మన సౌత్ ఇండియా నుంచి 1% ఎట్లేదు. ఇక్కడికి వచ్చేవాళ్ళు 90% వాళ్ళేనండి. బీమారు రాష్ట్రాలు, హిందీ రాష్ట్రాలు చూస్తున్నారు. వాళ్ళు నేర్చుకోవాలి ఇక్కడ మా భాషని. ఉపాధి ఏం లేదండి, ఉపాధి లేదు. ఉపాధి భాష ఇంగ్లీష్ ఉంది. హిందీ మా తెలుగు భాషలో మనం నేర్చుకుందాం. అమ్మ భాషను మర్చిపోయి, అమ్మ భాషను కాదంటే భాష నశిస్తే జాతి అస్తిత్వం నశిస్తుంది.
అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే సార్, హిందీ అనేది మన నేషనల్ లాంగ్వేజ్ కదా, అందరినీ. ఎవరు చెప్పాడండి నేషనల్ లాంగ్వేజ్ అని? వాళ్ళ జాతి భాత ఇవాళ వరకు కూడా భారత జాతి నేషనల్ లాంగ్వేజ్ ఒకటి అనేది తప్పండి. ఓకే. మన తెలుగు భాషకి ఎలా ఉందో అన్ని నేషనల్ లాంగ్వేజ్ జాతీయ భాషలే. ఓకే. అంటే ఇప్పుడు నార్త్ లో సార్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టే హిందీ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ అని వాళ్ళు ఎప్పటి నుంచో పుస్తకాల నుంచి పిల్లల్ని చదువుకుంటూ అదే తీసుకొస్తున్నారు. బాగా ఏమండి ప్రతి వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. అందులో ఇంకా చాలా మంది మనశాస్త్రం మనకు దేవుడు తల దగ్గర పుట్టావయా, వాళ్ళు ఎవరు సూపర్ జాతి వాళ్ళు కాళ్ళ దగ్గర పుట్టిన నీచి జాతని కూడా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అప్రాచ్యులు అంటారు చూడ, వాళ్ళు తిట్టుకుంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళు. ఓకే. ఇంకా మాట్లాడొచ్చండి, సిగ్గు లేని వాళ్ళు కూడా వీళ్ళు. పంచముడు అంటే ఎక్కడి నుంచి పుట్టాడో కూడా తెలియదంట. ఇంకోటి కూడా సనాతనవాదం తీసుకొచ్చారు. మాది హిందూ మతం. అసలు వెంకటేశ్వర స్వామిని గుర్తించని సనాతనవాదం నాకెందుకండి? మా వెంకటేశ్వర స్వామిని గుర్తించని సనాతనవాదం, గుర్తించి సనాతనవాదం పక్కన పెడదు. గుర్తించిన సనాతనవాదం మా పురాణాల్లో లేదు, అసలు ఎవడు అయినా అని మాట్లాడుతుంటే మాకెందుకంటే ఆ ఆర్య సనాతనవాదం అంటే వీళ్ళకి అక్కుపక్షులు కొంత తెలిసి ఉండదు. మా వెంకటేశ్వర స్వామి, మా అయ్యప్ప స్వామిని పూజించాల్సిన అవసరం లేదు అనే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఈ అక్కుపక్షులకి తెలిసి ఉండదు ఏంటంటే వాళ్ళకి ఆ సనాతన వాదం అనే పుస్తకాన్ని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఎప్పుడో వేస్తే దశాబ్దాల క్రితం. భారీ ఉద్గంధం అది. ఆర్యవర్తనాన్ని వర్తించేదే ఆ సనాతనవాదం. ఆర్యవర్తనంలో మా దక్షిణ లేదు. ఇక్కడ నీచమైన ఎన్ని రాసుకున్నారండి వాళ్ళు పురాణాల్లో. ఇరాన్ నుంచి ఎత్తుకొచ్చిన పురాణాల్లో ఎన్ని రాసుకున్నారు. వీళ్ళు మాట్లాడతారా? తల నుంచి ఒకటి పుట్టాడు. ఎవడు పుట్టాడు తల నుంచి? పుట్టుకతో సంజాత ఇప్పుడు కొత్త తీసుకొచ్చారు. అంటే తల నుంచి కాదండి, అది జ్ఞానం బట్టి వస్తుంది. ఏ జ్ఞానం బట్టి వస్తుంది? ఏ దేవాలయాలు ఇప్పుడు తిరుపతి దేవాలయంలో పెట్టుకుంటారా? అద్భుతంగా జ్ఞానం ఉదయం నుంచి చిన్నప్పటి నుంచి బాగా నేర్చుకుని వేదాలు అభ్యసించి ఆగమ శాస్త్రంలో నిష్ణాతులైన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. పెట్టుకుంటారా? లేదు. నేను అడుగుతున్నా, పెట్టుకుంటారా? ఏదండి నాకు అర్థం కాదు. ఏంటండి ఇది సార్? ఇక్కడ ఇంకో భాష అని మాత్రం దీంట్లో ఎవరికి కాపీరైట్ లేదండి. ఒక కులాల కొన్ని వర్గాల సొత్తు కాదు. ఇక్కడ వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐచ్ఛికం కూడా కాదు, దుర్మార్గం అది. ఇంతకుముందు నారాయణ గారు ఉండగా మున్సిపల్ స్కూల్స్ లో తప్పనిసరి మొత్తం ఎత్తేసారు 2017. అప్పుడు కూడా మాట్లాడాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దుర్మార్గంగా మాట్లాడినప్పుడు మాట్లాడాం. ఐచ్ఛికంగా పెట్టమంటే కోర్టు వారు కల్పించుకున్నారు కాబట్టి ఐచ్ఛికం అని పెట్టి అది కూడా దుర్మార్గంగా ఓన్లీ 6% వేస్తాం సింగిల్ డిజిట్ తో అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము తెలుగు మాట్లాడమంటే బస్సు రైలు అనమంటాం, కానీ ఉప్పు అనమంటాం. మళ్ళీ దానికి సాల్ట్ ఎందుకు? భాష మనం పర్యాయ పదాలు సమకూర్చుకోలేదు కాబట్టి ఇబ్బంది ఉంటుంది తమిళ లాగా. అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే, మనకి ఈ మధ్యన ఆదాని గారి పార్టీ చెంచాలు బయలుదేరారు ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళు ఏమంటున్నారు? హిందీ గొప్పదే అని స్టాలిన్ గారి మీద దాడి చేయటం దుర్మార్గం అండి. స్టాలిన్ ఎవరండి? తోటి తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారి అబ్బాయి. దక్షిణామూర్తి గారి పేరు గెజెట్ లో కర్ణాటకగా మార్చుకున్నారు. అవును. మన రాజమండ్రి, మన ఒంగోలు నుంచి వెళ్ళిన కుటుంబాలకు సంబంధించిన దక్షిణామూర్తి గారి అబ్బాయిని ఎందుకు తోలాడుతున్నారు మీరు ఇండైరెక్ట్ గా? ఎవరికి ఆదాని బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఒకళ్ళు ఎగిరెగిరి దంచుతున్నారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఆయన ఏమన్నాడు? తెలుగు భాషకు వ్యతిరేకంగా తెలుగు భాషను ముడిచేయాలన్నాడా? ఆత్మగౌరవాన్ని సాధించుకోండి, దక్షిణాది భాషను నిలవాలి, అయితే డీలిమిటేషన్ మీద దుర్మార్గం చదువుతున్నాను. అసలే ఈ సబ్జెక్ట్ ఇవాళ కాదు కాబట్టి ఆ డీలిమిటేషన్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆయన మీద ఏడ్చి పడతారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఎగిరెగిరి నేను బాగా హిందీలో ఉన్నాను. ఎవరికండి హిందీ లిప్లేని హిందీ? ఓకే, మనం ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ తర్వాత స్పానిష్, మందారియన్ భాషలు ఉన్నాయి ఎక్కువగా. నేర్చుకోవచ్చు, తమిళం నేర్చుకోవచ్చు. తమిళనాడు వెళ్తే కనీసం తమిళం నేర్చుకుందాం. అంతేగాని ఖచ్చితంగా హిందీ లేకపోతే ఇంకోటి ఉన్నాడు, ఓ పనికిమాల యాదవులు, ఇటు మంత్రులు అంట. పనికిమాలిన వాళ్ళు బంతులు. హిందీ రాని వాడు దేశ ద్రోహి అంట, దేశం వదిలేసి వెళ్ళిపోవాలంట. అలాంటి మంత్రులు పెట్టుకుంటే సిగ్గుందా? వాళ్ళకి లబ్జ ఉందా అండి మంత్రులు సమర్థించే వాళ్ళే? వీళ్ళ అయ్యగారు జాగిరే దేశం మూలవాసులు. మేమైతే హిందీ రాని వాళ్ళు దేశం వదిలేసి వెళ్ళిపోవాలి, దేశ ద్రోహుల కింద అలా ఆ విధంగా అర్థం వచ్చి మాట్లాడిన వాళ్ళు కేంద్ర మంత్రి ఏ మంత్రివర్గాల్లో ఉండొచ్చా? మన గౌరవ ప్రధానమంత్రి, గౌరవ హోంమంత్రి గారు, గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయాలి కదా. అవును సార్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చాలా బాధగా ఉందండి. నేను 2019 తర్వాత ఉద్యమం తీవ్రంగా చేసాం, అంతకంటే ఉధృతంగా ఉద్యమం చేశాం. కానీ 99% మీడియాలు చూపించలేదు.
కారణం నాకు తెలియదండి నిఖిల్ గారు, నాకు కారణం తెలియదు. నేను ఇంత గట్టిగా ఢిల్లీలో మనం వందలాది మందితో ధర్నాలు చేస్తుంటే అక్షరముక్క లేదండి కింద సంవత్సరం కూడా. మన ఓకే. తిరుపతిలో నేను జేడి లక్ష్మణ్ గారు పోలవరం గురించి అన్ని చోట్ల, విజయవాడలో, గుంటూరులో అన్ని చోట్ల మీటింగ్ పెడితే లోకల్ పత్రికలో ఒక పత్రికను తెస్తుంది. ధన్యవాదాలు తెలిపిన వాళ్ళకి. ఓ టీవీ ఏమైనా గట్టిగా వాళ్ళు ఏమన్నా అంటే ఒక వేయొచ్చు, వాళ్ళకి ధన్యవాదాలు. 99% బ్యాన్ చేసేది ఏం తప్పు చేశారండి? ఎవరితో మన గురించి దుర్మార్గం మాట్లాడింది? ఎన్టీ రామారావు గారి గురించా, విజయభాస్కర్ రెడ్డి గారి గురించా, రాజశేఖర రెడ్డి గారి గురించా, లేకపోతే చంద్రబాబు గారి గురించా, జగన్మోహన్ రెడ్డి గారి గురించా, కళ్యాణ్ బాబు గారి గురించా, కేసీఆర్ గారి గురించా, లేకపోతే ఈటల రాజేంద్ర గారి గురించా, రేవంత్ రెడ్డి గారి గురించా, బట్టి గారి గురించా? ఎవరి గురించి తప్పుగా మాట్లాడండి? నా హక్కుల కోసం, నా ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి కోసం నేను ఫైట్ చేస్తుంటే నన్ను నా మీద నిషేధం పెట్టడం ఎందుకండి? తప్పు కదా. ప్రజలకు తెలియదండి, ఉద్యమం ఉధృతంగా చేసినా తెలియలేదు. విద్యార్థి యువజనులు మొత్తం కలిసి రాష్ట్రం అంతా హిందూ పంచి శ్రీకాకుళం వరకు బస్సు యాత్రలో, కొన్ని చోట్ల పాదయాత్రలు పెట్టిన 99% వార్తలు చేరాల ప్రజలకి. మా మీద అమరావతి మీద విషయంలో మా మీద కేసులు పెట్టి, మిగతా కేసులు పెట్టి రాష్ట్రం కోసం ఏది ఇచ్చినా సరే పొజిషన్ ఇచ్చి ఒక అక్షమొక్క ఎవరు రాయలేదు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇది పద్ధతి మంచిది కాదండి. ఐఎమ్ లివింగ్ టు ద డిస్కషన్ విత్ గుడ్ విత్ డ్యూ రెస్పెక్ట్స్. ఇవాళ భాష విషయంలో పోరాటం జరుగుతుంటే నిర్లిప్తత వద్దండి. మీడియా మీ తెలుగు భాష ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం మారిపోదామని మీరు అనుకోవచ్చు. నో అండి, ఆ చచ్చిపోతే ఇలాగ అనుకున్నా కొన్ని భాషలు మొత్త భాషలు అయిపోయినాయి. సార్ ఇక్కడ హిందీ ఇంకో పాయింట్ కూడా రేజ్ అహంకారం నశించాలి. హిందీని ఆలోచిద్దాం. డెఫినెట్గా స్పానిష్ నేర్చుకున్నట్టు మనం తమిళం నేర్చుకున్న తర్వాత హిందీ కూడా నేర్చుకోవడం తప్పులేదు. అవును. దేశ భాషలుగా తమిళ నేర్చుకుందాం, కన్నడ నేర్చుకుందాం, హిందీ నేర్చుకుందాం. అవును. ఎక్స్ట్రా టైం ఉంటే. ఉపాధి భాష కాదు, జాతీయ భాష కూడా కాదండి. ఓకే సార్, ఇక్కడ ఇంకో మాట కొంతమంది సినీ ప్రముఖులు అంటున్నారు, మీరు హిందీ నేర్చుకోరు కానీ హిందీలో డబ్ అయిన మూవీస్ మొత్తం ఇక్కడ ప్లే చేసుకుంటారు, అక్కడ నుంచి మీరు ఇక్కడ కూడా కొంచెం డబ్బు సంపాదిస్తున్నారు, భాష అయితే మీరు నేర్చుకోరు కానీ మీరైతే బిజినెస్ అయితే బాగానే చేసుకుంటున్నారని కొంతమంది సినీ ప్రముఖులు సరే అంటున్నారు. సరే, మీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయండి? మీకు 60-70 ఏళ్ళు ఉంటాయా? లోపే ఉంటుందా? సరే, వయసు, మగవాళ్ళ వయసు, ఆడవాళ్ళ సంపద నాకు కొత్తగా అడగకూడదు అంటున్నారు. సరే అడగను కానండి. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి మొన్నటి వరకు కూడా మా హిందీ సినిమాలే వచ్చేసాయి. విశాఖపట్నంలో కొన్ని థియేటర్లు అయితే, ఇప్పుడు జగదాంబ శారద పైన అయితే కొన్ని చాలా థియేటర్లు అయితే హిందీ సినిమాలు వేసేవారు. విజయవాడలో కూడా హిందీ సినిమాలు వేసేవారు. హైదరాబాద్ లో సంతోష్ స్వప్న థియేటర్ ఉండే, అక్కడి నుంచి అనేక థియేటర్లో హిందీయే 99% వేసేవారు. నా తెలుగునాట హిందీ వాళ్ళు డబ్బులు మా ఎన్టీ రామారావు గారు లేకపోతే ఎస్వి రంగారావు గారు ఉత్తర భారతదేశంలో పాపులర్ కాలేదు. అమితాబ్ బచ్చన్ పాపులర్ అయిపోయారు. ఈ దేశ చరిత్రలో అత్యధిక చలనచిత్రాలు తీసే హిందీ కాదు, చాలా సంవత్సరాలు తెలుగు. తెలియని అర్భకులకి చెప్పండి, హక్కుపక్షులకి చెప్పండి, తెలుగు ఈ దేశంలో అత్యధిక చలనచిత్ర సినిమా తీసేది మా తెలుగు చిత్ర, వారికి తెలియదు, మరి ఎవరు మాట్లాడారో తెలియదు వారికి అనుకుంటా. రెండోది, మీకు చాలా మందికి తెలిసి ఉంటుందేమో, అసలు ఒకే హీరో కృష్ణ గారు 18 సినిమాలు సంవత్సరం హీరోగా చేసింది రిలీజ్ అయింది 72 అనుకుంటా. అది చెప్తున్నాను, ఎన్నో ప్రయోగాలకి ఈ దేశంలోనే మొదటిసారి ఆద్యులైనారు తెలుగు వాళ్ళు. సరే, కాలక్రమేణా ఇవాళ మొత్తం అంతా హిందీ వాళ్ళు, తెలుగు మీద, తమిళ మీద, మొత్తం కన్నడ అంతా వాళ్లే. ఏదో మన సినిమాలు 4 వేలు, మీకు ఎందుకండి మీకు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారా 4 సినిమాలు ఆడితే? నిఖిల్ గారు, మీరు కూడా యాక్ట్ చేసినట్టున్నారు సినిమా. మీ సినిమా ఆడకపోతే మిగతా వాళ్ళ మీద నిప్పులు పోసుకుంటారు. ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, లేకపోతే మన అల్లు అర్జున్ గారు సినిమాలు ఆడితే మీకు ఎందుకండి కక్ష? నిఖిల్ గారు, మీకు ఎందుకు అంత కక్ష? కళ్ళలో నిప్పులు పోసుకుని శాంతం వహించండి. అదే హిందీ మీద అంత ప్రేమ వచ్చేసిందా? కళ్యాణ్ బాబు గారిని చూసి నేర్చుకోండి. హిందీ లాంటిది ఏమన్నారు అని కనుక్కోండి. ఎవడే ఆ హిందీ మాట్లాడే, హిందీ అన్న, హిందీ మా మీద రుద్దుతారని ఎంత గట్టిగా మాట్లాడారు. ఆ పదజాలం ఇక్కడ మాట్లాడితే మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతండి. హిందీ మా మీద రుద్దుతారు, అసలు హిందీ వాళ్ళని, హిందీ దక్షిణాది చాలా గట్టిగా మాట్లాడారు. వాళ్ళకి కళ్యాణ్ బాబు గారు స్పీచ్ తీసుకెళ్ళి వాళ్ళకి గడ్డి పెట్టండి. చూడండి, కళ్యాణ్ బాబు గారు హిందీ వాళ్ళ మా మీద రుద్దుతాను ఒప్పుకొని హిందీ వాళ్ళ పార్టీ చాలా గట్టిగా మాట్లాడారు. అందువల్ల ఎవరో మీరు అన్నవాళ్ళు ఎవరో వారికి దయచేసి ప్లీజ్ వాళ్ళకి విజ్ఞప్తి చేయండి. మంచి పద్ధతి కాదు. తెలుగు జాతి ఒక భాష నశిస్తే జాతి నశిస్తుంది. హిందీకి అంత పాదాబంధనం చేయాలి, గుజరాతీ బాగుందంటే వెళ్ళి ఆ రాష్ట్రాలు చేసుకోండి. తెలుగు వాళ్ళ కోసం నిలబడాలని ప్రతి ఒక్క విభజన హామీల గురించి పోరాడమని చెప్పండి. అంతే తప్ప ఈ కబుర్ల వల్ల విత్ డ్యూ రెస్పెక్ట్ ఉపయోగం లేదు. వాళ్ళ వీరాభిమానులకు కూడా ఉపయోగం లేదు. మీకు కూడా చెప్తున్నాను,
మీకు ఎందుకని అంత ప్రేమ నిఖిల్ గారు అర్థం కావట్లేదు. హిందీ అమ్మాని ఉంచుకోండి. నాకు ఏందండి మీరు మాట్లాడేది? కాదు, ఏంది మీరు మాట్లాడేది? ఏంది అసలు? మా ఇలా మాట్లాడుతున్నారు, పద్ధతిగా లేదంటున్నాను. ఇది అది తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రచారం చేస్తారా? ఆ అభి తక్ వెంకటస్వామి ఇక్కడి నుంచి మేము హిందీ మా అయోధ్యని మాట ఏందండి కంపేరిజన్ ఏంటండి? నాకు అర్థం కాదు నిఖిల్ గారు మీరు చేసేది. అది నాట్ కరెక్ట్ అండి. సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఒకటి రైజ్ అవుతుంది. సో సౌత్ ఇండియా పైన హిందీ లాంగ్వేజ్ అనేది రుద్దుతున్నారు, కానీ నార్త్ ఇండియా పైన ఏదైతే మీరు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకోండి. త్రిభాషా సూత్రం ప్రకారం ఇవాళ హర్యానాలో తెలుగు ఉందండి, పూర్తిగా సరిగ్గా బోధించట్లేదు. బీహార్లో కూడా తెలుగు, పంజాబ్ తమిళనాడు కూడా తీసుకున్నారు, చేయట్లేదండి. ఇవాళ త్రిభాషా సూత్రం పెట్టినప్పుడు మన స్పెషల్ ఇంగ్లీష్ ని పెట్టారు. ఇలా అయ్యగారు జాగీరా, సిగ్గు లేదండి? ఇక్కడ పాలకులు గాడిదలు కాస్తున్నాయా ఇక్కడ పాలకులందరూ? ఓకే, అసలు వాళ్ళు ఏంటంటే ఇంగ్లీషు, హిందీ, స్పెషల్ ఇంగ్లీష్ భాష, ఏబిసిడి బిసిడి రాసి స్పెషల్ ఇంగ్లీషా? సిగ్గుందండి వీళ్ళకి. దశాబ్దాల తప్పటి తెలుగు నాశనం చేశారు కదా. ఇంటర్మీడియట్ లో సంస్కృతం అండి, సంస్కృతం రాస్తారు. ధైర్యం ఉంటే రాయించండి, సంస్కృతం రాసి పరీక్ష పెట్టండి. సిగ్గుందండి వీళ్ళకి. సంస్కృతం రాయించండి, ఇటాలియన్ రాయించండి. అది ఇంగ్లీష్ లో రాసి మొక్కలేసి 100కి 100. ఏ భాషలో రాసుకోండి 100, పైశాచిక భాషలో రాసుకుంటే 100 వేసేస్తారో తెలియదు మాకు. సంస్కృతంలో క్వశ్చన్ సంస్కృతంలో ఉండిద్ది, కింద ఆన్సర్ అయితే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏదైనా రాసుకోవచ్చు. ప్రెసెంట్ ఏందండి ఇది నాకు అర్థం కాదు. చెవిలో క్యాబేజీలు పూలు పెట్టుకున్నారా? సిగ్గు పట్టలేదు వీళ్ళు విద్యా వ్యాపారం చేసేవాళ్ళు. ఓకే, 2 సిబిఎస్ఈ స్కూల్స్ వీళ్ళు ఏంటండి? ఏంటి అక్కడికి వెళ్ళి ఉత్తర భారతదేశం ఏముంది, కుంభమేళా ఉంది, మా దగ్గర ఉండవా? అనంత గోదావరి ప్రవాహాన్ని చూపిద్దాం. పుష్కరాలు వాళ్ళ అమెరికాలో కాదు, ప్రతి చోట్ల అక్కడ స్థానిక సిలబస్ ఇంపార్టెంట్. ఎస్, తెలంగాణలో ఉన్న గడ్డ మీద ఉన్న అనేక ఖచ్చితంగా స్థానిక అస్తిత్వం, తెలంగాణ, కోస్తా, రాయలసీమ రావాలి. మొత్తం తెలుగు జాతి ఖచ్చితంగా కావాలి. తర్వాతే మాకు ఏదైనా మిగతాది కావాలండి. దేశం సుసంపన్నంగా ఉండాలి, దేశం సరస్వత్తాక గణితం రాజ్యం ఉండాలి, అది ఫైనల్. కానీ ముందుగా నా తెలుగు జాతి గురించి, ఇక్కడ స్థానికుల గురించి చేయాలి. అసలు వేప చెట్టే లేని రాష్ట్రాలంటే ఆ ప్రాంతాల్లో పట్టుకొచ్చి మాకు చెప్తే నడుస్తుందా? గోధుమ పండించను, గోధుమ ఎవడు పండిస్తాడు? ఇక్కడ గోధుమ తక్కువ పండిస్తారు. గోధుమ ఉన్నది ఎవరికి కావాలి? అది ఇప్పుడు అడవుల్లో ఉన్న వాళ్ళకి అడవులు స్థానిక సిలబస్ ఉండాలి, అడవులు ఎలా ఉండాలి ఏంటనేది. ఇది మానేసి ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ఆర్య సనాతనవాదం అని తీసుకొచ్చే బ్యాచ్ తో అసలైన ప్రమాదకరం. హిందూ మతం ఎందుకు తీసుకొస్తానంటే స్కూల్స్ లో 2-3 చోట్ల చూశాను. తప్పండి, దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాను. డూ రెస్పెక్ట్ దెమ్. మతాన్ని గౌరవిద్దాం, అలాగే మిగతా వాటిని గౌరవిద్దాం. ప్రాంతీయ అస్తిత్వాలని, ఉప ప్రాంతీయ అస్తిత్వాలని వచ్చిపోకూడదు. థ్యాంక్ యూ సార్.